ఇక్కడ మరొక వార్త ఉంది. కేటీఆర్ పై మరో కేసు. ఆయనతో పాటు 5గురు బీఆర్ఎస్ నేతలపైన బంజారాహిల్స్ పిఎస్లో నమోదు. ఏసీబీ ఆఫీస్ నుంచి ర్యాలీగా తెలంగాణ భవన్ వెళ్ళినందుకు అంటూ ఏసీబీ ఆఫీస్ నుంచి ఇక ఏదైనా సరే అవకాశం ఉన్న చోటల్లా ఇక్కడికి వెళ్ళి ఎవరినైతే జైల్లో పెట్టాలని టార్గెట్ పెడితే ఏదో అంటారు కదా, టార్గెట్ చేస్తే ఇక ఎట్టయినా సరే ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఫెయిల్ అయితే ప్లాన్ సి అన్నట్టు ఏదో ఒక రకంగా ఆయనను జైల్లో పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకు? ప్రభుత్వానికి అంటే వీళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ను బట్టి చెప్తా ఉన్నా. రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ని జైల్లో చూడాలి, ఊచలు లెక్క పెట్టేయాలి. నాకు జరిగిన అవమానం ఆయనకు ఎందుకు జరగకూడదనే ప్రయత్నంలా కనిపిస్తూ ఉండు. తప్పు చేస్తే ఖచ్చితంగా పెట్టమని కూడా అందరూ అడిగారు. కానీ తప్పు ఏందో చూపెట్టండి. ఫార్ములా ఈ రేస్లో నిజంగా మంత్రిగా తీసుకున్న నిర్ణయం తప్పు అయితే అది ప్రజాక్షేత్రంలో పెట్టండి, విచారణ సంస్థల్ని స్పీడప్ చేయించి ఫైనల్గా ఆయనకు ఎంత శిక్ష చేస్తారో అయ్యండి. ఏదో ఇలా ఆరోపణలు ఉన్నాయి కదా అని తీసుకుపోయి ఏదో జైల్లో పెడితే కవితను జైల్లో పెట్టిరు ఒక 5 నెలల కాలం పాటు, 5 నెలల కాలం పాటు పెట్టిరు. అయిపోయింది ఇక అంతే. ఇక అంటే 5 నెలల కాలం పాటు జైల్లో పెడితే ఇక దాని తర్వాత ఆ కేసు ఎటన వీకని ఆ విచారణ ఎటన పోని అది అసలు ఉన్నదా లేదా తెలియదు. మరి ఆమెకు శిక్ష ఎప్పుడు పడాలి? ఒకవేళ శిక్ష వేయాలంటే మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారము మరి ఎన్నేళ్ళ జైలు శిక్ష? 5 ఏళ్ళ 7 ఏళ్ళ? ఎప్పుడు వేస్తారు? యావజ్జీవమా? మరి అది ఎప్పుడు జరుగుతుంది? అంటే ఈ పెద్దవాళ్ళ కేసులు ఏమైతే అనేది మీ అందరికీ తెలుసు. ఆరోపణలు వచ్చినప్పుడు కొద్ది రోజులు మాత్రం అలా పెట్టి తర్వాత ఆ కేసులు జీవితకాలం నడుస్తాయి. గతంలో ఎంతోమంది పెద్దవాళ్ళ మీద ఎన్నో కేసులు ఉంటే అవన్నీ ఎటో పోయినాయి. ఇక ఆ మనిషి పోవడంతో ఆ కేసులు కూడా ఎగిరిపోతాయి అన్నట్టు ఇక ఉన్నప్పుడు చేసే హంగామని తప్ప ఇంకోటి ఏం లేదు. ప్రతిపక్షంలో వీళ్ళు ఉంటే వాళ్ళు అదే చేస్తారు, పాలకపక్షంలో వాళ్ళు ఉంటే వాళ్ళు అదే చేస్తారు. ఎవరికి తేడా లేదు, వీడు వాడని ఏం తేడా లేదు. వాళ్ళకు నచ్చనోన్ని ఎట్లయినా సరే జైలుకు పంపాలి. ఈ జైలు అంటే భయమే వీకింది. ఒకప్పుడు జైలు అంటే ఉచ్చ పోసుకుందరు. అరే జైలుకు పోవాలంటే ఇట్లా భయపడదురు, సుస్సు పోసుకుందరు. అరే మమ్మల్ని కేసులు పెట్టి జైలు పెడితే ఎట్లనో ఏందో అని ఇట్లా భయపడదురు. ఇలా జైలుకు వేస్తే నాయకుడు అవుతాడనే ఫీలింగ్లోనే ఎక్కువ ఉన్నారు. గ్రామాలలో కూడా జైలుకు వచ్చినాడు సిగ్గే పడతలేడు. ఈ రైతుల కోసమో లేకపోతే ప్రజల కోసమో కొట్లాడి జైలుకోవడం కాదు. వాడు సొంతంగా ఏదైనా తప్పు చేసి జైలుకు వచ్చినా కూడా వాడు సిగ్గే పడతలేడు. మనకు సిగ్గు అనిపిస్తలేదు. ఏమున్నది అది ఒక గొప్ప గర్వకారణంలాగా ఫీల్ అవుతూ ఉన్నాడు. నేను ఒకటి సాధించి వచ్చినా, మీకు తెలియదు నేను చేసి వచ్చినా అన్నట్టు ఉన్నది అన్నట్టు చాలామందికి. సో అందుకే ఇక్కడ 28 వరకు హరీష్ రావును కూడా అరెస్ట్ చేయొద్దని హైకోర్టు చెప్పింది. 28 వరకు హరీష్ రావును అరెస్ట్ చేయొద్దని చెప్పి హైకోర్టు చెప్పింది. ఇక ఈ హరీష్ రావు కేసు, ఇటు కేటీఆర్ కేసు, అటు కేసీఆర్కి ఏమైతే తెలుస్తలేదు. సరే వీళ్ళందరినీ పట్టుకుంటారు ఓకే. మరి ఎన్నో వేలాది కోట్ల రూపాయలు కమిషన్లు అయినాయి, కకృతి పడ్డరు. అట్లే కాళేశ్వరం వీళ్ళకి ఏటీఎం అయిందని చెప్పినటువంటి కేంద్ర మంత్రులు ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్నారు అధికారంలో. మరి మరి ఎందుకు కేసీఆర్ని జైల్లో పెడతలేరు? పెట్టొస్తలేదా? అలా పడతలేడా? ఆయన ఉన్నదే బక్క ఉన్నాడు, మరి ఎందుకు పట్టొస్తలేదు? దొరకలేదా? ఏం దొరకలేదా? సంవత్సరం అవుతా ఉంది. ఇట్లనే కాలం వెళ్ళదీస్తారా? ఇంకో 2 ఏళ్ళు ఇట్లనే నడుస్తూ ఉంటుందా? జ్యుడిషియల్ ఎంక్వైరీ పేరిట ఈ ఎంక్వైరీ పేరిట ఇంకో 2 ఏళ్ళు నడిపించి మళ్ళీ ఎలక్షన్లు పోతే అంటే చూడండి. ఒకసారి మనకు ఆనాడు రెచ్చగొట్టి నేను అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ని జైలుకు పంపుతా అని చెప్పిన వాళ్ళు, కేసీఆర్ని ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వందల 1000 ఏళ్ళు జైలు శిక్ష చేసినా తప్పు లేదని చెప్పిన వాళ్ళు ఒక్కరోజు కూడా పెట్టడానికి చేతనైతే లేదు. నేను రెచ్చగొట్టట్లేదు. మళ్ళీ కొంతమంది అన్న నువ్వెందుకు రెచ్చగొడతావే, గాలికోయ కంపని నువ్వెందుకు కలిగిస్తున్నావు, అనవసరంగా అది అయితే పోతుంది కానీ నువ్వు కావాలని రెచ్చగొట్టాలని జైలు పెట్టించినట్టున్నావు అని అనుకునేటోనికి ఈ సమాధానం ఏంటంటే అది అయ్యేది కాదు, పోయేది కాదు, అంత ఈజీ కాదు. అనుకున్నంత ఈజీగా అంటే మనం మాటలు చెప్పినంత ఏదో అంటారు కదా నెత్తాకత్త, ఆనాడు ఏమన్నా చెప్పొచ్చు, ఆ రోజు ఏదన్నా మాట్లాడొచ్చు, ఏదైనా బరువు బాధ్యత ఉంటేనేమో ఎరుకుంటుంది. అది ఏం లేనప్పుడు 100 మాటలు చెప్పొచ్చు. ఇంట్లో దోసుకున్నాడు, వాళ్ళ దోసుకున్నాడు, వీళ్ళ దోసుకున్నాడు, 100 చెప్పొచ్చు. ఎలా దొరికితే కదా, దొరికినాక ఫైనల్ చేయాలి. అట్లా